వైసీపీ హయాంలో తిరుమల భ్రష్టు పట్టిందని కూటమి అధికారంలోకి వచ్చాక హిందూ సనాతన ధర్మాన్ని కాపాడేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. తిరుమలలో జరిగే నిత్యాన్నదాన పథకానికి విజయవాడ నుంచి 15 ఏళ్లుగా కూరగాయలు పంపించడం అభినందనీయమన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో జరిగే నిత్యాన్నదాన పథకానికి టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి, నాగు, వెంకట అప్పారావు నేతృత్వంలో 13 టన్నుల కూరగాయలను పంపారు. మొగల్రాజుపురంలోని బోండా ఉమా కార్యాలయం వద్ద టీటీడీ కూరగాయల రథానికి ఎమ్మెల్యే బోండా ఉమా పూజలు నిర్వహించారు. పూజల అనంతరం కూరగాయల రథాన్ని జెండా ఊపి తిరుమలకు సాగనంపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో జరిగే నిత్యాన్నదాన పథకానికి విజయవాడ నుంచి మండవ కుటుంబరావు సారథ్యంలో కూరగాయలు పంపించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. నిత్యం వేలాది మంది భక్తులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందిస్తున్నట్లు టీటీడీకి విజయవాడ నుంచి నాణ్యమైన కూరగాయలు అందజేసే కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వైసీపీ హయాంలో తిరుమల భ్రష్టు పట్టిందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హిందూ సనాతన ధర్మానికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని బోండా ఉమా ఆకాంక్షించారు. టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి మాట్లాడుతూ, ఎమ్మెల్యే బోండా ఉమా మనవరాలు నైసా జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల నిత్యాన్నదాన పథకానికి 13 టన్నుల కూరగాయలను పంపామన్నారు. ప్రజలకు ఉపయోగపడే ఎమ్మెల్యే బోండా ఉమా కుటుంబం చల్లగా ఉండాలని స్వామిని కోరుకున్నామన్నారు. తిరుమలకు కూరగాయలు పంపే స్వర్గీయ మండవ కుటుంబరావు మరణాంతరం ఆయన అనుచరులు నాగు తదితరులు స్వామివారి అన్న ప్రసాదానికి కూరగాయలు పంపించడం అభినందనీయమన్నారు. వెంకట అప్పారావు మాట్లాడుతూ, స్వామివారికి 2వ విడత కూరగాయలు సమర్పించే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ స్థానిక నాయకులు కూడా పాల్గొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యం కూడా ప్రపంచవ్యాప్తంగా ఆయన భక్తులందరూ కూడా అనేక కానుకలు ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా గతంలో ఆలయ ప్రతిష్ట దెబ్బతినే విధంగా అనేక కార్యక్రమాలు జరిగినాయి. ఇవాళ ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినాక హిందువుల మనోభావాలు, అలాగే కలియుగ ప్రత్యక్ష దైవ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్రతని కాపాడే విధంగా సనాతన ధర్మాన్ని పాటిస్తూ అనేక కార్యక్రమాలు చేయటం వల్ల హిందువులు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మరి ప్రతి నిత్యము అనేక కోట్ల రూపాయల కానుకలు స్వామివారికి వస్తున్న తరుణంలో సేవా కార్యక్రమాలు కూడా అనేక చేయడం జరుగుతూ ఉంటుంది. రోజుకి 70-80 వేల మంది పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, సాయంత్రం మళ్ళీ రాత్రి భోజనం కానీ స్వామివారి ప్రసాదంగా అందించబడుద్ది. దానికి విజయవాడ నుంచి ఎన్నో సంవత్సరాలుగా స్వామివారికి కూరగాయలు, టీటీడీకి కూరగాయలని ఇక్కడి నుంచి హోల్సేల్ మార్కెట్లో కొని భక్తులందరూ పంపించడం జరుగుద్ది. ఇవాళ మాజీ కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి, అప్పారావు, నాగు మరి వీళ్ళందరూ కూడా 13 టన్నుల కూరగాయలని తీసుకొని స్వామివారికి పంపించడం జరుగుతుంది. ఈ లారీ క్షేమంగా అక్కడ చేరి కొండ మీదకి వెళ్ళి స్వామివారికి భక్తులకు ఇచ్చే ప్రసాదంలో ఈ కూరగాయలని వంటలు చేసి వాడతారు. చాలా సంతోషం. హృదయపూర్వకంగా వీళ్ళని అభినందిస్తూ ఉన్నా. స్వామివారికి పవిత్ర భావంతో చేసే ప్రతి కార్యక్రమం కూడా ఆ కుటుంబాలకి అంతే కలిసి వస్తుంది. మేము అనేకసార్లు, నేను బోర్డు మెంబర్గా అనేక కార్యక్రమాలు చేసినప్పుడు కూడా స్వామివారికి సేవల్లో పాల్గొన్నాం. తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలి. రాష్ట్ర అభివృద్ధిలో అందరూ ముందుకెళ్ళాలి. అలాగే ప్రజలందరూ కూడా ఆయన ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నమో వెంకటేశ. కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి పెద్ద తిరుపతికి 13 టన్నుల కూరగాయలు మరి ప్రతి సంవత్సరం కూడా మా సోదరుడు నాగు గత 16 సంవత్సరాల నుంచి కూరగాయలు పంపిస్తూ ఉంటారు. మండవ జానకి రామయ్య గారి మండవ కుటుంబరావు గారి జ్ఞాపకార్థం ఆయన అభినందనలతో ఈ కూరగాయలు పంపించడం అనేది ప్రారంభించడం జరిగింది 16 సంవత్సరాల క్రితం. మరి మండవ కుటుంబరావు గారు కాలం చెందినా కానీ ఆ బాధ్యత తీసుకొని నాగు మా సోదరుడు చాలా పవిత్రంగా వీటిని ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు పంపించడం అనేది
అభినందించాల్సినటువంటి విషయం. మరి దానిలో భాగంగా ఈరోజు మరి బోండా ఓమేశ్వర గారు మా ప్రీతమ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు బోండా ఓమేశ్వర గారి ఇంటి దగ్గర నుంచి బోండా ఓమేశ్వర గారి మనవరాలు నైషా పేరు మీద ఈరోజు 13 టన్నుల కూరగాయలు నేను కానీ మా సోదరుడు అప్పారావు గారు కానీ నాగు మేమందరం కూడా కలిసి ఈ మరి తిరుపతిలో నిత్యాన్నదానంలో ఈ కూరగాయలను వాడే విధంగా మరి భక్తులందరూ రోజుకి సుమారుగా 1,00,000 మంది భక్తులు మరి స్వామివారిని దర్శించుకుంటారు, భోజనాలు చేస్తారు. కాబట్టి మరి ఆ భోజనాల్లో ఈ కూరగాయలు వాడతారు. కాబట్టి అది మా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మా శాసనసభ్యులు బోండా ఓమేశ్వర గారి చేతుల మీదుగా ఈరోజు జెండా ఊపి ఈ కూరగాయలను పంపించడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా సోదరులు టీం టీడీపీ సభ్యులందరికీ మరి ఇక్కడ విచ్చేసినటువంటి మా డివిజన్ అధ్యక్షుడు చింతా దుర్గారావు కోటి మరి అందరూ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో ఎన్నో చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కూరగాయలు పంపించడం మా యొక్క అదృష్టంగా భావిస్తూ మరి మంచి తాజా కూరగాయల్ని 13 టన్నుల తాజా కూరగాయల్ని పంపించడం జరుగుతుంది. మరి మా బోండా ఉమా గారి కుటుంబం బాగుండాలని మరి వాళ్ళ మనవరాలు నైషా మంచి భవిష్యత్తు ఉండాలని అంతా మంచి జరగాలని చెప్పి వాళ్ళ కుటుంబానికి ఉమా గారు కానీ సుజాత గారు కానీ సిద్ధు కానీ తేజాబాబు కానీ వీళ్ళందరూ స్వామివారి ఆశీస్సులు వీళ్ళకి ఎప్పుడు ఈ కుటుంబానికి ఉండి, ఎందుకంటే 10 మందికి ఉపయోగపడేటటువంటి ఫ్యామిలీ కాబట్టి 10 మందికి వీళ్ళు బాగుంటేనే ప్రజలు బాగుంటారు. కాబట్టి వీళ్ళ ఆశీస్సులు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కుటుంబానికి ఉండాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు లారీ పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తుంది. మండవ కుటుంబరావు గారి పేరు మీద నాగు గారు ఇలా ప్రతి నెల స్వామివారికి కూరగాయలు ఇస్తున్నారు. ఆ భగవంతుడి ఆశీస్సులు మా అందరికి ఉండాలని నేను ఇది ఇవ్వటం రెండోసారి పాల్గొనడం ఈ కార్యక్రమంలో. మా కార్పొరేటర్ బాలా గారు, మా ఎమ్మెల్యే ఉమాన్న గారికి, మా నాగు గారికి అందరికీ భగవంతుడు మా కుటుంబం అందరికీ ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను.